సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ లో పబ్లు బరితెగిస్తున్నాయి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 14 లోని ఆఫ్టర్ 9 పబ్ లో బర్త్డే పార్టీలో ఓ కస్టమర్ పై పబ్ నిర్వాహకులు కత్తి, బీర్ బాటిల్ తో దాడి చేశారు. బర్త్డే పాట కోసం డీజేతో వాగ్వాదం మొదలైంది. 15 మందిపై కేసు నమోదు చేశారు బంజారా హిల్స్ పోలీసులు. 6 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరికొంతమంది నిందితులు పరారీలో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి సాయి కిరణ్ లైవ్ లో అందిస్తారు. సాయి, కవిత, బంజారాహిల్స్ లో పబ్బులు మరోసారి రెచ్చిపోయాయి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14 లో ఉన్నటువంటి ఆఫ్టర్ 9 పబ్ వివాదాస్పదంగా మారింది. మొన్న 15వ తారీఖున ఈ పబ్ లో బర్త్డే పార్టీ కోసం వచ్చినటువంటి 6 యువకులపైన ఇందులో ఉన్నటువంటి బౌన్సర్లు బీర్ బాటిళ్లతో దాడి చేయడమే కాకుండా ఏకంగా ఛాతీలో కత్తితో పొడవడంతో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. షేక్ నవీద్ బహదూర్పురకు చెందినటువంటి యువకుడు, అతని మిత్రుడు అజార్తో పాటు మరో 5గురితో కలిసి ఇక్కడ బర్త్డే పార్టీ కోసం వచ్చారు. వచ్చిన తర్వాత ఇక్కడ బర్త్డే సాంగ్ కోసం డీజే నిర్వాహకులతో కూడా డీజే నిర్వాహకులు దానికి వాగ్వాదం మొదలైంది. ఆ ఇద్దరికి కూడా సాంగ్ దగ్గర అయితే అక్కడికి బౌన్సర్లు చేరుకొని ఆ యువకులను బయటకు నెట్టివేయడంతో అక్కడ గొడవ స్టార్ట్ అయింది. ఆ తర్వాత గొడవలో బౌన్సర్లు అజార్ అనేటువంటి యువకుడి పైన బీర్ బాటిల్తో దాడి చేశారు. ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోతున్నటువంటి నవీద్ను వెంటపడి మరి ఆ 6 బౌన్సర్లు ఆ పబ్ యాజమాన్యం వెంటపడి కొట్టడంతో పాటు అందులో ఉన్నటువంటి ఒక బౌన్సర్ కత్తితో పొడిచాడు. సో దీనిపైన ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీసులు నవీద్ అనే యువకుడితో ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. 6గురిని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. మరో 15 మంది పైన మొత్తం పూర్తిగా కేసు నమోదైతే 6గురిని అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది అబ్స్కాన్లో ఉన్నారు. పబ్ యాజమాన్యం సంబంధించినటువంటి నిర్వాహకులు కూడా అబ్స్కాన్లో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతానికి 6గురిని అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు విచారిస్తున్నారు. మరి కాసేపట్లో వారిని రిమాండ్ చేయబోతున్నారు. గత నెలలోనే ఇదే పబ్ పైన ఒక ఫిర్యాదు చేశారు. ఇక్కడ అశ్లీల నృత్యాలు జరుగుతున్నాయి, కొంతమంది యువతులను ఇక్కడికి చేర్చి పబ్ ఏదైతే కస్టమర్లను అట్రాక్ట్ చేసే విధంగా పూర్తిగా అసాంఘిక కార్యక్రమాలు ఈ పబ్ వద్ద జరుగుతున్నాయనేటువంటి ఫిర్యాదు కూడా పోలీసులకు అందింది. అయితే దానిపైన విచారణ జరుగుతుండగానే మరొకసారి ఇక్కడ న్యూసెన్స్ జరిగింది. అర్ధరాత్రి పూట పూర్తిగా హంగామా నిర్వహిస్తూ ఇక్కడికి వచ్చేటువంటి వారిపైన దాడులు చేస్తూ పబ్ యాజమాన్యం కావచ్చు, అటు బౌన్సర్లు పూర్తిగా విచక్షణారహితంగా ప్రవర్తిస్తున్నటువంటి ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ పబ్ న్యూసెన్స్ కేంద్రంగా మారుతుంది. ఒకవైపు డ్రగ్స్ కు అడ్డాలుగా పబ్బులు మారుతున్నాయనేటువంటి వివాదం ఒకటైతే, మరోవైపు ఇటువంటి అశ్లీల నృత్యాలు కావచ్చు, అసాంఘిక కార్యక్రమాలు మరోవైపు పూర్తిగా యువతను పెడదారిన పట్టే విధంగా చేస్తున్నాయనేటువంటి కంప్లైంట్లు ఎక్కువ అవుతున్నాయి. సో ఈ ఘటనలో ప్రస్తుతం పోలీసులు అయితే విచారిస్తున్నారు. కవిత. రైట్ సాయి, థ్యాంక్ యూ.